వాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 57వ దశకంలో ఉన్నాం. ప్రలంబాసుర వధ. రామసఖ క్వాపి దినే కామద భగవన్ రామసఖ క్వాపి దినే కామద భగవన్ గతో భవాన్ విపినం సూనుభిరపి గోపానాం ధేనుభిరపి సంవృతో లసద్వేషః. ప్రభు, భక్తుల కోరికలన్నిటినీ తీర్చు భగవంతుడా, ఒకనాడు నీవు చక్కగా అలంకరించుకుని బలరామునితో గోపబాలులతో కలిసి ఆవులను వేపుటకై అడవికి వెళ్ళావు. సందర్శయన్ బలాయ స్వైరం బృందావనశ్రియం విమలాం కాండీరైః సహ బాలైర్భాండీరకమాగతో వటం క్రీడం. స్వామి, నీ అన్నయ్యన బలరామునకు బృందావనం యొక్క శోభను దర్శింపచేయుచుంటే, అలాగే కర్రలు పట్టుకొని ఉన్న తోడి బాలులతో ఆడుచూ భాండీరకమను మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నావు. తావత్తావక నిధన స్పృహయాలుర్గోపమూర్తిరదయాళు దైత్యః ప్రలంబ నామా ప్రలంబ బాహుం భవంతమాపేదే. ఓ ముకుంద, ఆజానుబాహుడైన నిన్ను చంపవలనను దుర్బుద్ధితో ప్రలంబులను రాక్షసు ఆ సమయమున గోపబాలకుని వేషమున నీ దగ్గరికి వచ్చాడు. జానన్నప్యభిజానన్నివతేన సమం నిబద్ధ సౌహార్దః వటనికటే పటు పశుపవ్యాబద్ధం ద్వంద్వయుద్ధమారబ్ధాః. దేవా, ప్రలంబాసురుని దురభిప్రాయము, అతడు మారువేషమును నీ దగ్గరకు వచ్చుటయు నీకు తెలియను. అయినను ఏమీ తెలియని వాని వలె భాండీర వృక్షము క్రింద ద్వంద్వయుద్ధమును ఆట ఆడుటకు మొదలుపెట్టావు. గోపాం విభజ్య తన్వన్ సంఘం బలభద్రకం భవత్కమపి త్వద్బలభీరుం దైత్యం త్వద్బలగతమన్వమన్యథా భగవన్. ఓ భగవన్, నీవప్పుడు నీ తోడి గోపాలులను రెండుగా విభజించావు. ఒక జట్టుకు నీవు నాయకుడవు కాగా రెండవ జట్టుకు బలరాముడు నాయకుడు. అలాగే నీకు భయపడుచున్న ప్రలంబాసురుని నీ జట్టులో చేర్చుకున్నావు. కల్పిత విజేతృవహనే సమరే పరయూథకం స్వదయితతరం శ్రీదామానమధత్తాః పరాజితో భక్తదాసతాం ప్రధయన్. ఆశ్చర్య గుణాకర, ఈ ఆటలో ఓడిపోయిన వారు గెలిచిన వారిని ఎత్తుకొని తిరగాలి అని ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు నీవు రెండవ పక్షమున ఉన్న శ్రీరాముడను వారి చేతిలో ఓడిపోయావు. ఆ శ్రీరాముడు నీకు పరమ స్నేహితుడు, పరమ భక్తుడు. అయినను ఆటలోని ఒప్పందమును అనుసరించి భక్తదాసుడను కీర్తి సార్థకమగునట్టు అతను నీ భుజమునపై మోపావు. ఏవం బహుషు విభూమన్ బాలేషు వహత్సు వాక్యమానేషు రామ విజిత ప్రలంబో సహారతం దూరతో భవద్భీత్యా. పరమాత్మ, ఈ ఆటలో ఓడిన గోపబాలకులు గెలిచిన వారిని మోయుచున్నారు. ప్రలంబాసురుడు బలరాముని చేతిలో ఓడిపోయినందువలన అతడు బలరాముని మోయవలసి వచ్చింది. కానీ నీ వలని భయముచే ప్రలంబుడు బలరాముని చాలా దూరం తీసుకుని వెళ్ళాడు. త్వద్దూరం గమయంతం తం దృష్ట్వా హలిని విహిత గరిమభరే దైత్యస్వరూపమాగాబ్జద్రూపాత్సహి బలోపి చకితో భూత్. లీలామూర్తి, ప్రలంబాసురుడు ఒప్పందమునకు మించి బలరాముని చాలా దూరంలో తీసుకుని పోచుండెను. బలరాముడు అనుమానపడి తన బరువును పెంచాడు. అంతటి ప్రలంబు తన రాక్షస రూపాన్ని ధరించాడు. ప్రలంబుని నిజరూపమును చూచి బలరాముడు ఆశ్చర్యపడ్డాడు. ఉచ్యతయా దైత్యతనోస్మన్ముఖమాలోక్య దూరతో రామః విగతభయోదురముష్ట్య వృషదుష్టం సపది పిష్టవానేనం. అచ్యుత, చాలా ఎత్తైన ప్రలంబాసురుని శరీరము పైన బలరాముడు దూరమందున్న నీ ముఖమును చూశాడు. వెంటనే అతని భయము తొలగిపోయింది. అంతటా బలరాముడు నీల దుర్మార్గుడైన ప్రలంబాసురుని దృఢమైన తన పిడికిలిచే నుగ్గుగా వింపగా వెంటనే అతడు మృతి చెందాడు. హత్వా దానవ వీరం ప్రాప్తం బలమాలిలింగిత ప్రేమ్నా
తావన్మిలతోర్యువయోః శిరసి కృత పుష్పవృష్టిరమరగణై. కృష్ణ, ఈ విధంగా బలరాముడు ప్రలంబాసురుని సంహరించి నీ దగ్గరకు రాగా నీవు ప్రేమతో అతనిని కౌగులించుకున్నావు. ఇట్లు పరస్పరము అభినందనలు తెలుపుకొనుచున్న మీపై దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. ఆలంబో భువనానాం ప్రాలంబం నిధనమేవ మారచయన్ కాలం విహాయ సద్యో లోలంబరుచే హరే హరే క్లేశాం. తుమ్మెదల వంటి నీల శరీరకాంతి గల శ్రీకృష్ణ, నీవు లోకములకన్నిటికీ ఆధారమైన వాడవు. కావున దుష్టుడైన ప్రలంబాసురుని బలరాముని చేత చంపించావు. అట్టి నీవు కాలయాపన చేయక వెంటనే నా రోగములను దూరము చేయము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.